నరుని యొక్క జీవితం ఈ భూలోకంలో కొంత సుఖం కొంత కష్టం. కొంతమందికి కొంత సుఖం ఎక్కువ కష్టం, కొంతమందికి ఎక్కువ సుఖం కొంత కష్టం అనేది ఉంటుంది. అది సాధారణ సత్యం. కష్ట సుఖాలు కావడి కుండలు అని తెలుగులో సామెత ఉంది. కొన్ని సందర్భాల్లో మనము విపరీతమైన ఆనందాన్ని సంతోషాన్ని అనుభవిస్తాం. మరికొన్ని సందర్భాల్లో విపరీతమైన దుఃఖాన్ని బాధను కష్టాన్ని అనుభవిస్తాం. ఘోరమైన పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. చాలా బాధకరమైన ఎవరు తీర్చలేనటువంటి కష్టాలను మనం ఎదుర్కోవలసి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మనం ఎవరి వైపు చూస్తాం? అలాంటి పరిస్థితుల్లో ఎవరి వైపు చూడాలి, ఎలా చూడాలి? ఆ విషయాన్ని మనము ఈరోజు దేవుని వాక్యంలో నుండి నేర్చుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 14వ వచనము నుండి 29వ వచనం వరకు పెద్ద లేఖన భాగమే, కానీ చదువుకుందాం. నా మాటల్లో శక్తి లేదు, దేవుని వాక్యంలో శక్తి ఉంది కనుక దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. బైబిళ్ళు అందరూ కూడా తెరచి బైబిళ్ళు చూడాలి. ఓకే, మార్కు సువార్త 9వ అధ్యాయం 14వ వచనం నుంచి చదువుకుందాం. వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడి ఉండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి. వెంటనే జనసమూహమంతయు ఆయనను చూచి మిగుల విభ్రాంతి నొంది ఆయన యొద్దకు పరుగెత్తుకొని వచ్చి ఆయనకు వందనము చేసిరి. అప్పుడు ఆయన, మీరు దేని గురించి వారితో తర్కించుచున్నారని వారిని అడగగా, జనసమూహములో ఒకడు, బోధకుడా, మూగ దయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చితిని. అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, విశ్వాసము లేని తరము వారలారా, నేను ఎంత కాలము మీతో నందును, ఎంత వరకు మిమ్మును సహింతును, వానిని నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పగా, వారు ఆయన యొద్దకు వానిని తీసుకుని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే వాని విలవిలలాడించెను గనుక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పొరలాడుచుండెను. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడుగగా, అతడు బాల్యము నుండియే అది వాని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్లలోనూ పడద్రోయును. ఏమైనను నీ వలననైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనెను. అందుకు యేసు, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చట యేసు చూచి, మూగవైన చెవిటి దయ్యమా, వానిని వదలి పొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్ర ఆత్మను గద్దించెను. అప్పుడు అది కేక వేసి వానినెంతో విలవిలలాడించి వదిలిపోయాను. అంతట వాడు చచ్చిన వాని వలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయాననిది. అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడెను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతేమని ఏకాంతమున ఆయన అడిగిరి. అందుకు ఆయన, ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. దేవుడి మాటలు మన కొరకే దీవించును గాక. ప్రభువా, మేము చదువుకున్న భాగాన్ని మీరు మా వినికిడిలో దీవించండి. మేమేం నేర్చుకోవాలో ఈ ఉదయకాలమున ఆ పాఠాలు సూటిగా మా గుండెల్లోనికి దూసుకొని పోయేటట్లు, మా మనసులతో మేము అర్థం చేసుకునేటట్లు, మా హృదయాలతో ఫీల్ అయ్యేటట్లు
మా చేతులకు పనిపెట్టి దాని ప్రకారం మేము ఆచరించినట్లు సహాయము చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న లేఖన భాగంలో ఒక సంఘటన ఉంది. ఇది 2000 సంవత్సరాల కిందట యేసు ప్రభు ఆయన పరిచర్య చేస్తూ ఉన్న దినాల్లో జరిగింది. ఇది ఇశ్రాయేలు దేశంలో ఉత్తర భాగంలో జరిగింది. ఆయన ఒక కొండ మీదికి వెళ్ళి రూపాంతరం చెందాడు. ఆ విషయం జరిగిన తర్వాత కిందికి దిగి వచ్చాడు. ఆయన తన 3 శిష్యులను వెంటబెట్టుకుని వెళ్ళాడు. 9 మంది శిష్యుల కింద ఉన్నారు. ఒకవేళ ఆయన రాత్రి ఆ రూపాంతరం చెంది ఉంటే రాత్రి అంతా వాళ్ళు అక్కడ ఉన్నారు. శిష్యులు కిందనే కాచుకొని ఉన్నారు. ఆ శిష్యులు అక్కడ ఉండడం ఆ ప్రాంతంలోని అనేక మంది జన సమూహము చూచి వారి దగ్గరికి రావడం జరిగింది. ఇప్పుడు పగటి వేళ జరిగిన సంఘటన మనము చదువుకున్నాం. చాలా జన సమూహం ఉన్నారు. అందులో కొంతమంది శాస్త్రులు ఉన్నారు. శాస్త్రులు అంటే ఎవరు అనంటే ఆనాటి మత బోధకులు అని అర్థం. బాగా తెలిసిన పాత నిబంధన లేదా పితరుల పారంపర్యాచారములను బాగుగా ఎరిగిన ఒక గుంపు వారు. మన భాషలో చెప్పుకోవాలంటే ద థియలోజియన్స్ ఆఫ్ దట్ డే. ఏవైనా ప్రశ్నలు ఉంటే గనక అట్టి వారి దగ్గరికి వెళ్ళి ఆ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవచ్చు. అటువంటి శాస్త్రులు కూడా వారు ఉన్నారు, అక్కడ ఉన్నారు. శిష్యులతో తర్కిస్తూ ఉన్నారు. సందర్భము లేదా కారణం ఏంటో తెలియదు. దేని విషయము వారు తర్కిస్తున్నారో తెలియదు. మనము ఊహించుకుందాం ఈ సందర్భాన్ని బట్టి. ఏంటంటే అక్కడికి ఒక మూగ దయ్యము పట్టిన ఒక వ్యక్తిని తీసుకొని వచ్చాడు. ఒక తండ్రి తన కుమారుని తీసుకొని వచ్చాడు. కుమారునికి దయ్యం పట్టింది. యేసుప్రభు ఉన్నాడు కదా అని, ఆయన శిష్యులుంటే ఆయన కూడా ఉంటాడు కదా అని తీసుకొని వచ్చారు. కానీ యేసుప్రభు లేడు. ఆయన కొండ మీదికి వెళ్ళాడు. 3 శిష్యుల్ని వెంటబెట్టుకొని, మిగతా 9 మందే ఉన్నారు. అయినా పర్వాలేదులే, ఈ శిష్యులు కూడా దయ్యాలు వెళ్ళగొడతారట. ఎందుకంటే వాళ్లకు అధికారం ఇచ్చి యేసు వారిని ఇంతకుముందు పంపించాడు. దయ్యాలు వెళ్ళగొట్టారు. వారు అనేకమైన అద్భుతాలు సూచక్రియలు చేశారు, స్వస్థపరిచారు, కుష్ఠరోగులను శుద్ధి చేశారు, రకరకాల కార్యాలు జరిగించారు. కనుక ఇంతకుముందు వీరు దయ్యాలను వెళ్ళగొట్టిన అనుభవం ఉంది కనుక వీరి దగ్గరికి వెళ్ళి అడుగుదామని ఆ శిష్యుల దగ్గరికి వెళ్ళి ఆ అబ్బాయిని తీసుకుని వెళ్ళి, అయ్యా మా కుమారునికి దయ్యం పట్టింది, ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టండి అని అంటే శిష్యులు ప్రయత్నం చేశారు. నేను అనుకుంటాను ఒక శిష్యుడు మత్తయి వచ్చి ప్రయత్నం చేశాడు, వల్ల కాలేదు. ఆ తర్వాత యూదా ఇస్కరియోతు వచ్చి నేను కూడా వెళ్ళగొట్టాను కదా ఇంతకుముందు, ఇప్పుడు ప్రయత్నం చేస్తానని ఆయన చేశాడు, వల్ల కాలేదు. చిన్న యాకోబు వచ్చి ఆయన వచ్చి ఆ విధంగా ప్రయత్నం చేశాడు, ఆయన వల్ల కాలేదు. జలోత అనబడిన సీమోను, నక్సలైట్ బ్యాక్గ్రౌండ్ అయినది, ఆయన వచ్చి ఇక కొంచెం నక్సలైట్ బ్యాక్గ్రౌండ్ అంటే ఉద్రేకం ఎక్కువ ఉంటుంది కదా, కాబట్టి కొంచెం ఉద్రేకంతో ఏ దయ్యమా యేసు నామములో అని వచ్చామో. ఎందుకంటే నార్మల్గా వాళ్ళకు ఉద్రేకం ఆ పాలు ఎక్కువగా ఉంటాయి కమ్యూనిస్ట్ వాళ్ళకు, నక్సలైట్లకు. సో ఆ విధంగా కొంచెం గట్టిగా అన్నాడేమో, కానీ దయ్యం పోలేదు. 9 మంది ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ శాస్త్రులు చూస్తున్నారు. చూస్తూ హేళన చేస్తూ ఉన్నారు, అవమానం చేస్తూ ఉన్నారు. నువ్వు ట్రై చేయొచ్చు కదా, ఇంకా నువ్వు ట్రై చేయొచ్చు కదా అని. మీ శక్తి ఉందా? శక్తితో పంపించాడా మీ గురువు? మీకు శక్తి ఇచ్చి పంపించాడా? మరి ఇప్పుడు శక్తి ఏమైందో చూపించండి చూద్దాం అని వాళ్ళతో ఆ విషయమై తర్కిస్తూ వాళ్ళను హేళన చేస్తూ ఉంటే ఇట్స్ అ బ్యాడ్ సిచ్యువేషన్. కొండ మీదనేమో అద్భుతమైన అనుభవం, కొండ క్రింద భాగంలో లోయలో లేకపోతే కింది భాగంలో శిష్యులు ఘోర పరాజయానికి లోనైపోతూ ఉన్నారు, అవమానం పాలైపోతూ ఉన్నారు. ఇతరులు చూచి హేళన చేసే పరిస్థితి వచ్చింది.
అప్పుడు వారు అలా మాట్లాడుతూ ఉన్నారు, తర్కిస్తూ ఉన్నారు. దేవర్ ఆర్గి. ఇక అలా చేస్తూ ఉంటే ప్రజలంతా గుంపుకూడి ఉన్నారు. యేసు ప్రభువు మరియు ఆయన ముగ్గురు ప్రధాన శిష్యులు కొండ దిగి వచ్చారు. రాగానే ఆయనను చూసి విభ్రాంతి నొందిరి అని వ్రాయబడింది. విభ్రాంతి నొందిరి అంటే కొంతమంది ఏమనుకున్నారంటే ఆయన దివ్యమైన వెలుగు ఆయన చుట్టూ ప్రకాశించింది కదా, ఆయన వ్యక్తిత్వము మరియు ఆయన వస్త్రాలు రెండు, పర్సన్ అండ్ ఆల్సో ద క్లోత్స్, రెండు దగ్గ 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 మెరుస్తూ ఉన్నాయి. ఆ మెరుపు ఇప్పుడు మోషే అక్కడ దేవునితో 40 రోజులు ఉండి సీనాయి పర్వతం మీద కిందికి వస్తే ఆయన ముఖ వర్చస్సు, ఆ తేజస్సు చూడలేకపోయారంట ప్రజలు, తట్టుకోలేకపోయారు. ఇంకా యేసు ప్రభు యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? అది చూడలేక వాళ్ళు విభ్రాంతి నొందారా అని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. యేసు ప్రభువు దాన్ని అక్కడే ముగించేసి వచ్చాడు. ఆ కిందికి వచ్చిన తర్వాత శిష్యులతో చెప్పాడు, నేను మృతులలో నుండి తిరిగి లేచేంత వరకు మీరు ఈ విషయాన్ని ఎవరితో చెప్పొద్దు అని వారికి ఖండితముగా ఆజ్ఞాపించాడు. మరి ఆయన ఎవరితో చెప్పొద్దు అని తన మహిమను ఆయన్నే ప్రదర్శిస్తే సెల్ఫ్ డిఫీటింగ్ అయిపోతుంది, అంటే తనకు తానే వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నట్టుగా అవుతుంది. మరి ఎందుకు మిగులా విభ్రాంతి నొందిరి అని వ్రాయబడింది? మామూలు విభ్రాంతి కాదు. ఎందుకు విభ్రాంతి నొందారు అని అంటే, అంతవరకు యేసుక్రీస్తు ప్రభువు అక్కడ లేడు, అమాంతంగా కనపడే లోపల వాళ్ళకు ఎలా ఉంటుందో, ఓసారి అమాంతంగా వెనక్కి చూస్తే వెనక ఒక వ్యక్తి దాచిపెట్టుకున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? అన్ఎక్స్పెక్టెడ్గా యేసు ప్రభు వచ్చాడు. దానికి వాళ్ళు షాక్ అయిపోయారు. ఆయన లేడు 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 అని అనుకుంటూ ఉన్నారు, వస్తాడో రాడో అనుకుంటున్నారేమో, అమాంతంగా వచ్చే లోపల షాక్ అయిపోయారు. ఆయన వచ్చింది చూడలేదు. ఆ విధంగా షాక్ అయిపోయి ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నారు. ఆయనకు వందనం చేశారు. అప్పుడు ఆయన అన్నాడు, మీరు ఎందుకు తర్కిస్తూ ఉన్నారు, దేనిని గురించి తర్కిస్తూ ఉన్నారు అని వారిని అడిగితే శిష్యులకు మాట లేదు, శాస్త్రులకు మాట లేదు. శిష్యులేమో సిగ్గుతో వాళ్ళు ఏమీ చెప్పలేకపోయారు అనుకుంటాను. శాస్త్రులేమో వాళ్ళు ఇంకా ఈయన వచ్చాడు, మా యొక్క అంటే మేము చేసే పనులు ఇక్కడ చెల్లవు, ఆయన ఏదైనా చేయగలుగుతాడు అని ఎక్కడ దొరికిపోతామేమో, ఏం మాట్లాడినా ఆయన ఎక్కడ దొరకలేదు. వాళ్ళు ఆయనలో తప్పు కనిపెట్టడానికి వచ్చారు, ఆయనే వాళ్ళలో తప్పు కనిపెట్టి పంపించాడు చాలా సందర్భాల్లో. కనుక ఎందుకులే మౌనంగా ఉంటే సరిపోద్ది అని ఒకవైపు శిష్యులు మౌనంగా ఉన్నారు, ఇంకోవైపు శాస్త్రులు మౌనంగా ఉన్నారు. మౌనంగా ఉంటే ఒక వ్యక్తి మౌనంగా ఉండలేకపోయాడు. ఆయన ఎవరు అనంటే పిల్లవాని తండ్రి. దయ్యం పట్టింది కొడుక్కి. మీరు మత్తయి సువార్తలో ఈ విషయం ఉంది 17వ అధ్యాయంలో, లూకా సువార్త 9వ అధ్యాయంలో ఈ విషయం ఉంది, ఇక్కడ మార్కు సువార్తలో ఉంది. ఈ 3 లేఖన భాగాలను మనం స్టడీ చేసి చూస్తే తెలిసేది ఏంటంటే ఆయన ఒక్కడే కొడుకట. ఒక్కడే కొడుకు, చిన్నప్పటి నుంచి బాధలు, బాల్యము నుండి దయ్యం పట్టింది. అది ఎలా పట్టిందో ఏంటో తెలియదు. ఆ దయ్యము పట్టింది కాబట్టి ఆయన అందరూ మౌనంగా ఉంటే ఆ అబ్బాయి తండ్రి ఆయన అంటూ ఉన్నాడు, బోధకుడా. ఓ చోట ప్రభువా అని ఉంది, రెండని ఉండొచ్చు, ప్రభువా బోధకుడా యేసు ప్రభువా అన్నీ ఉండొచ్చు. బట్ ఈయన కాన్సన్ట్రేషన్ చేసింది బోధకుడా అనే మాట. బోధకుడా, మూగదయ్యం పట్టిన నా కుమారుని నీ ఎద్దకు తీసుకుని వచ్చాను, నీవు బాగు చేస్తావని నీ దగ్గర తీసుకొని వచ్చాను, కానీ మీరు లేరు ఇక్కడ. సరే, మీ శిష్యులు ఉన్నారు కదా, మీ శక్తి వారికి కూడా ప్రసాదించబడింది అని మాకు తెలుసు. ఇంతకుముందు అలాంటి దయ్యాలను వెళ్ళగొట్టారు, చాలా అద్భుతాలు చేశారు, కాబట్టి వాళ్ళ దగ్గర తీసుకొని వచ్చాం. అయితే వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా వారి వల్ల కాలేదు అని అంటే యేసు ప్రభు చాలా బాధతో ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, విశ్వాసము లేని తరము వారలారా, విశ్వాసము లేని తరము వారలారా. బాగా గమనించాలి మాట.
నేను ఎంతకాలం మీతో ఉండాలి, ఎంతకాలం మిమ్మల్ని సహించాలి? యేసుప్రభు యొక్క బాధ, హృదయ వేదన ఈ మాటల్లో మనం గమనించాలి. ఆ విధంగా అని వాడిని తీసుకొని రండి అన్నాడు. వారు ఆయన దగ్గరికి వాడిని తీసుకొని వస్తున్నారంటే వాడు అక్కడ లేడు, వాస్తవానికి ఎక్కడో పక్కలో ఉన్నాడు, ఎవరో చేతుల్లో ఉండి ఉండొచ్చు. వెంటనే వెళ్ళి వాడిని తీసుకొని వచ్చారు. తీసుకొని రాగానే యేసుప్రభు ఏం మాట్లాడలేదు, దయ్యం గుర్తించింది. ఆల్రెడీ గుర్తించి ఇంకా ఇదే నా లాస్ట్ ఛాన్స్ అనుకున్నదేమో, వారిని విలవిలలాడించి ఆ దయ్యము నేలను పడేసింది. వాడు నురుగు కార్చుకుంటున్నాడు, పొరలాడుతున్నాడు. అప్పుడు యేసుప్రభు ఆ అబ్బాయి తండ్రిని పిలిచి కనికరంతో, అంటే యేసుప్రభుకి తెలియదని కాదు ఈ విషయం, అన్నీ తెలుసు, కానీ తన కనికరాన్ని ఈ మాటల్లో ప్రదర్శిస్తున్నాడు. ఎంతకాలమైంది ఈ అబ్బాయికి, ఈ బాబుకు ఈ పరిస్థితి ఉండబట్టి అని చాలా దయతో ఆ అబ్బాయి తండ్రిని అడిగాడు. అడిగితే, అయ్యా బాల్యం నుండి ఇదే పరిస్థితి, వాడు ఈ దయ్యము, వానిలో ఉండే దయ్యము తరచుగా వాన్ని నాశనం చేయాలని ఒక ఉద్దేశం పెట్టుకుంది. తరచుగా వాన్ని అగ్నిలోను నీళ్లలోను, ఇక్కడ నీళ్లు అనేది యాక్చువల్గా గ్రీక్ భాషలో ప్లూరల్లో ఉంది, వాటర్స్ వేరియస్, అంటే చెరువుల్లో, కుంటల్లో, నదుల్లో ఎక్కడ నీళ్లు దొరికితే అక్కడ వాన్ని పడేసి వాన్ని చంపేద్దామని చాలా ప్రయత్నం చేస్తుంది. కానీ కుటుంబము చాలా చాలా కేర్ తీసుకున్నట్టుగా మనం గమనించవచ్చు. వీడికి అగ్నిలో పడే పరిస్థితి, నీళ్ళలో పడే పరిస్థితి, నిర్లక్ష్యంగా మనలో కొంతమంది ఉన్నట్టుగా నిర్లక్ష్యంగా ఉంటే కనుక ఎప్పుడో చచ్చిపోయిండేవాడు వీడు. ఐ థింక్ వాళ్ళ కుటుంబీకులు చాలా 24 hours ఆ అబ్బాయిని కనిపెట్టుకొని ఉండి ఆ అబ్బాయిని కాపాడుకుంటూ వచ్చారు. చాలా జాగ్రత్త వహించారు, చాలా కేర్ఫుల్గా పెంచుకుంటూ వచ్చారు. ఆ అబ్బాయిని ఊరికి అలా వదిలిపెట్టలేదు. అలాగూ వాళ్ళు చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఇప్పుడు వరకు వాడు బతికే ఉన్నాడు. ఇంకా అప్పటికే ఆయన విశ్వాసం కొంత సన్నగిల్లింది. యేసుప్రభు దగ్గర తీసుకొని వచ్చాడు, ఆయన లేడు. ఆయన శిష్యుల దగ్గరికి తీసుకొని వచ్చాడు, వారు ఏం చేయలేకపోయారు. ఇక కాదేమోలే నా పరిస్థితి, నా కుమారుడు బాగుపడేమోలే అన్నట్టుగా ఆయన విశ్వాసం సన్నగిల్లింది. కానీ ఎక్కడో ఓ చోట యేసుప్రభు వచ్చాడు కదా, ఆయన చేయగలుగుతాడు అని మరొక చోట. ఇట్స్ ఎ మిక్చర్ ఆఫ్ బిలీఫ్ అండ్ అన్బిలీఫ్. కొంత నమ్మకం లేకపోవడం, ఇలాంటి పరిస్థితి ఉంది. అందుకే అంటున్నాడు, నీ వలన ఏమైనా అయితే మా మీద కనికరపడి మాకు సహాయం చేయండి అని అడుగుతున్నాడు. ఇక్కడ యేసుప్రభు యొక్క శక్తిని గూర్చి ఆయన మాట్లాడుతాడు. నీ వల్ల ఏమన్నా అయితే, ఇఫ్ యూ క్యాన్ ప్లీజ్ హ్యావ్ మర్సీ అపాన్ us అండ్ హెల్ప్ us. ఇదే మార్కు సువార్త 1వ అధ్యాయంలో ఆ చివరి భాగంలో అక్కడ నీకిష్టమైతే అని అడిగాడు ఒక కుష్ఠరోగి. ఆయన నీకిష్టం అంటే అక్కడ ఆయన చిత్తాన్ని ప్రశ్నించాడు, ఈయన ఆయన శక్తిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. నీ వల్ల ఏమన్నా అయితే మాకు సహాయం చేయండి కనికరపడి అంటే యేసు ప్రభు ఆయన మాటలే తీసుకొని ఆయనకే చెబుతూ ఉన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పాడు. వెంటనే ఆ చిన్నవాని తండ్రి అన్నాడు, మంచి మాట చెప్పాడు, నమ్ముచున్నాను అంటూ అంతటితో ఆగిపోలేదు. జెన్యూన్గా ఆయనలో ఇట్స్ అ మిక్చర్, అంటే అది ఉంది ఇది ఉంది, నమ్మకం ఉంది, ఒకవైపు నమ్మకం లేని పరిస్థితి కూడా ఉంది. మనం కూడా అలాగే ఉంటాం. ఆయన అన్నాడు, ఐ బిలీవ్ బట్ హెల్ప్ మై అన్బిలీఫ్ అంటూ ఉన్నాడు. నాకు అపనమ్మిక లేకుండా సహాయము చేయము. నువ్వు ఎంత మహా గొప్ప వ్యక్తివైనా కానీ నీ నమ్మికలో ఎక్కడో ఒక చోట కొంచెం రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రము పూరించేవాడు దేవుడే. అప్పుడు దేవునికి ఏ మహిమ వస్తుంది. లేకపోతే నేను నమ్మాను, నా శక్తి, ఇప్పుడు మా కొంతమంది మాట్లాడుతున్నారు కదా, పవర్, యు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అంటున్నారు చూడండి, అది కాదు ఇక్కడ.
ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద గ్రేస్ దట్ వాస్ గివెన్ టు మీ త్రూ యూ ఓ గాడ్ ఐ కుడ్ ట్రస్ట్ ఇన్ యూ అని చెప్పగలిగే పరిస్థితి వస్తుంది. ఇంకా కొంతమంది జనులు గుంపుగూడి ఆయన దగ్గరికి పరిగెత్తుకొని వస్తున్నారు. వస్తూ ఉంటే యేసుప్రభు అన్నాడు, మూగపైన చెవిటి దయ్యమా, మూగా చెవిటి రెండున్నాయి, వాణ్ణి వదిలిపోమ్ము, ఇక మీదట వానిలో ప్రవేశించవద్దు అని ఆజ్ఞాపిస్తున్నానని అపవిత్రాత్మను గద్దించాడు. అప్పుడు అది కేక వేసి వానిని ఎంతో విలవిలలాడించి, అద్భుతమైన తర్జుమా ఇది, అద్భుతమైన తర్జుమా. ఇంగ్లీష్లో ఎలా ఉందో కానీ రియల్గా వాడు ఏమైపోతున్నాడో వానికే తెలియదు. విపరీతమైన షేకింగ్ జరుగుతుంది ఇక్కడ. విలవిలలాడించి వదిలిపోయాను. ఆ దెబ్బకు వాడిని ఆ విలవిలలాడించినందుకు వల్ల వాడు అలసిపోయి పడిపోయాడు. అసలుగా చచ్చిపోయినలాగా పడిపోయాడు. అప్పుడు అక్కడ ఉండే వాళ్ళు అనుకున్నారు ఇంకా వాడు చనిపోయాడు అనుకున్నారు. యేసుప్రభు వాని దగ్గరికి వెళ్ళి వాని చేయి పట్టి వాని లేవనెత్తే వాడు లేచి నిలబడ్డాడు. తండ్రి చేతికి అప్పగించాడు. అక్కడి నుంచి ఇంకా యేసుప్రభు అక్కడ బోధించే అవకాశం లేదు. ఎందుకంటే చాలా పెద్ద ఇష్యూ జరిగింది అక్కడ. ప్రజలంతా గందరగోళంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా అందుకని ఐ థింక్ దిస్ ఈజ్ నాట్ ద టైమ్ ఫర్ టీచింగ్ అని అక్కడి నుంచి బయలుదేరి ఓ ఇంట్లో ప్రవేశించారు. శిష్యులు అప్పుడే చాలా సిగ్గుతో తల వంచుకొని చాలా బాధతో ఉన్నారు. మేము ఎందుకు చేయలేకపోయాం? ఇంతకుముందు దయ్యములు మా మాట విన్నాయి కదా, ఇంతకుముందు దయ్యాలు వెళ్ళగొట్టాం కదా, ఇప్పుడు ఎందుకు చేయలేకపోయాం? అదే ఉంది వాళ్ళ మనసులో. కానీ ప్రజల ఎదుట అడిగితే అవమానం పాలైపోతాం, బాగుండదు అని అనుకొని ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏకాంతంగా ఉన్నప్పుడు, అయ్యా మేమెందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాం? వాట్స్ ద రీజన్? ఎంత ప్రయత్నం చేశామో తెలుసా? 9 మందిమి రకరకాల ప్రయత్నాలు చేశాం, అన్ని రకాలైన పద్ధతులు వినియోగించాం. ఇంతకుముందు చేసినట్టే ఇంతకుముందు మీరు పంపించారు కదా, నశించిపోయిన ఇశ్రాయేలు యుద్ధకే వెళ్ళండి అని మమ్మల్ని పంపించారే, అప్పుడు అద్భుతం చేసాం, అప్పుడు ఎన్నో దయ్యాలను వెళ్ళగొట్టాం, ఎన్నో అద్భుతాలు చేసాం, ఇప్పుడు ఎందుకు చేయలేకపోయాం అని అంటే యేసుప్రభు అన్నాడు, ప్రాబ్లం ఏంటంటే మీరు పాత శక్తి మీద ఆధారపడ్డారు. పాత శక్తి మీద ఆధారపడ్డారు. అలవాటైపోయిందిలే అని ఏం పర్వాలేదు, ఇంకా మాకు ఏమైనా చేయగలుగుతామో అని మీరు అనుకున్నారు. అక్కడే మీరు తప్పు చేశారు. అనుక్షణం ప్రభువు శక్తి మీద ప్రార్థనలో ఆధారపడాలి. నిన్నటి శక్తి ఈరోజు పనికిరాదు, ఈరోజు శక్తి రేపటికి పనికిరాదు. అది కొంచెం ధైర్యాన్ని కలగజేస్తుందేమో, కానీ దేవుని రాజ్యంలో ఎప్పటికప్పుడు తాజాగా మనము ప్రార్థన వల్ల దేవుని దగ్గర నుంచి శక్తి పొందుకోవాలి. అప్పుడు ఆయన కొరకు మనము గొప్ప కార్యాలు చేయగలుగుతాం. అందుకే బిల్లీ గ్రాహం గారు అన్నారు, నో ప్రేయర్ నో పవర్, లెస్ ప్రేయర్ లెస్ పవర్, మోర్ ప్రేయర్ మోర్ పవర్. ప్రార్థన లేకపోతే శక్తి లేదు. కొంచెము ప్రార్థన చేస్తే కొంచెమే శక్తి, ఎక్కువ ప్రార్థన చేస్తే ఎక్కువ శక్తి. అంటే దేవునితో దేవుని యొక్క సంబంధాన్ని కలిగి ఉండి ఆయన చిత్తాన్ని ఆయన వాక్యం ద్వారా ఎరిగి మనము ప్రార్థన చేస్తూ ఉంటే, విశ్వాసము ద్వారా మనము ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుడిచ్చే ఆ వాక్య బలములో ఆ వాక్య విశ్వాసములో మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఎంత చేస్తే అంత పొందుకుంటాం. ఇది కథ. దీన్ని నేను చాలా ఈరోజు ఇంకో రీతిలో నేను ముగిస్తాను. కథ చెప్పాను కాబట్టి మెయిన్ పాయింట్స్ చెప్పి అందులో నుంచి మనం అప్లికేషన్ చేసుకొని ముగించుకుందాం. 14వ వచనం నుంచి 19వ వచనం వరకు ఘోర పరిస్థితి. మనకు తెలుసా ఆ పరిస్థితి ఏంటో? ఘోర పరిస్థితి. మన జీవితంలో కూడా మనకు ఎన్నోసార్లు ఘోరమైన పరిస్థితులు, మనము హ్యాండిల్ చేయలేనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎంతో కాలం నుంచి సఫర్ అవుతూ ఉన్నా కానీ బాగా కావడం లేదు పరిస్థితులు.
చాలా కాలం అవుతుంది సఫర్ ఇతడు ఈ అబ్బాయి బాల్యము నుండి సఫర్ అవుతున్నాడు. తరచుగా అగ్నిలో నీళ్ళలో పడిపోతూ ఉన్నాడు. అలా పడగొట్టేసి వాడిని చంపాలని ప్రయత్నం చేస్తూ ఉంది దయ్యం. అలాగ మన జీవితంలో కూడా మనము ఎన్నోసార్లు తరచుగా అనేకమైన సమస్యల్లో పడిపోవచ్చు. అనేకమైన ఇరుకులు, అనేకమైన ఇబ్బందులు. మంచి తలంపు వచ్చింది యేసు ప్రభు దగ్గరికి రావాలని. అద్భుతం, అది మంచి తలంపే. యేసు ప్రభు దగ్గరికి రావాలని దేవుని వాక్యం అంటుంది. కానీ అక్కడ యేసు ప్రభు లేనందువల్ల యేసు శిష్యుల దగ్గరికి తీసుకొని వచ్చారు. వారు ఏం చేయలేకపోయారు. మనం ఈ విధంగా ఆలోచన చేద్దాం. మనమందరం యేసు ప్రభు శిష్యులమే ఒక విధంగా చెబితే. అంటే అపోస్తలు వేరు, వాళ్ళ శక్తి వేరు, వాళ్ళ పవర్ వేరు, అదంతా వేరే. బట్ జనరల్గా మాట్లాడితే దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు చేయాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు ఒక్క వ్యక్తి కొరకు ఎదురు చూస్తున్నట్టుగా ఉంది వాక్యం అంతా చదివితే. అండ్ ఇఫ్ హీ ఫైండ్స్ దట్ పర్సన్, ఆయన అద్భుతమైన రీతిలో ఆ వ్యక్తిని వాడుకుంటాడు. ఆ వ్యక్తి నీవే కావచ్చు, ఆ వ్యక్తి నేనే కావచ్చు. కానీ ఆయనతో సంబంధం ఉన్నా, ఆయనతో తిరుగుతున్నా, ఆయనతో ఆయనతో తింటూ ఉన్నా, ఆయనతో కలిసి పడుకున్నా, ఆయన చేసిన అద్భుతాలు చూస్తున్నా, చెప్పిన మాటలు వింటున్నా, ఎక్కడో ఒక చోట మన సొంత శక్తి మీద, పాత శక్తి మీద ఆధారపడే అవకాశం ఉంది. ఐ కెన్ డూ ఇట్ మై సెల్ఫ్ అని ఆ విధంగా మన సొంత శక్తి మీద గతంలో నేను జయించాను, పలాని పని చేస్తే ఇప్పుడు కూడా జయిస్తాను, ఇప్పుడు కూడా నేను సక్సెస్ఫుల్ అవుతాను అని అనుకునే అవకాశం ఉంది. యూ విల్ అట్టర్లీ ఫెయిల్. యూ నీడ్ ఫ్రెష్ పవర్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. తాజాగా నీకు పరిశుద్ధాత్మ దేవుని దగ్గర నుంచి తాజా శక్తి కావాలి. ఆ శక్తి ప్రార్థన ద్వారా నీవు పొందుకుంటావు. పాత శక్తి మీద, గతంలో జరిగిన అద్భుతాల మీద ఆధారపడకూడదు. అలా ఆధారపడితే జీవితం చాలా నిరుత్సాహమైన స్థితికి వస్తూ ఉంది. మన స్థితిని చూసి యేసు ప్రభువు, మీతో ఎంతకాలం ఉంటున్నాను నేను, మీరు నమ్ముకొని 20 ఏళ్ళయింది, 30 ఏళ్ళయింది, 40 ఏళ్ళయింది, 10 ఏళ్ళయింది, 5 ఏళ్ళయింది, ఎంత కాలము నుంచి నా గురించి చదువుతూనే ఉన్నారు, నేర్చుకుంటూనే ఉన్నారు. మిమ్మల్ని ఎలా సహించాలి? వై డు యూ బిహేవ్ లైక్ దిస్? ఎందుకు మీరు సరిగ్గా అర్థం చేసుకోరు, ఎందుకు సరిగ్గా ప్రవర్తించరు అని యేసు ప్రభు మనల్ని గూర్చి బాధపడుతూ ఉన్నాడేమో అని ఆలోచన చేయాలి. హౌ లాంగ్? ఎంతకాలం మీతో ఉండాలి? ఎంతవరకు మిమ్మల్ని సహించాలి? బాగుపడడం లేదు. వాక్యానుసారంగా మీరు దేవుని శక్తిని అనుభవించి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడం లేదు. ఇతరులేమో మన వైపు చూస్తున్నారు, వాళ్ళ దగ్గర మనకు ఆశీర్వాదం వస్తుంది, వారి ద్వారా మనకు మేలు జరుగుతుంది అని ప్రజలు మన వైపు చూస్తున్నారు. మనమేమో దేవుని వైపు చూడడం లేదు. అందుకే వీఆర్ బికమింగ్ సో వీక్ ఇన్ అవర్ ఇన్ఫ్లుయెన్స్. మనం ఇతరులను ప్రభావితం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఎందుకంటే మనము తాజాగా దేవునితో సంబంధము కలిగి ఉండడం లేదు. ఒకప్పుడు నేను ఇలా చేశాను, అలా చేశాను, ఒకప్పుడు ఇంత ప్రార్థన చేశాను, అంత ప్రార్థన చేశాను, ఇవంటున్నాం. కానీ తాజాగా ఏనాటికి ఆనాడు మనము దేవుని దగ్గర, దేవుని మీద ఆధారపడి ఆయన శక్తిని పొంది ఆ శక్తిలో మనం ఇతరులను ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నాము. గత వారంలో మనం నేర్చుకున్నాం, మనం మంచి ఇన్ఫ్లుయెన్స్ చేయాలి ప్రజల మీద, లేకపోతే ఆటోమేటిక్గా చెడు ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది. నీ శిష్యులు పనికి రాని వారు అని యేసు ప్రభుతో అన్నారనుకోండి, ఎలా ఉంటుంది? వాళ్ళ వల్ల ఏం కాదండి, చేత కాని వీక్ పీపుల్, పవర్లెస్ వీక్ పీపుల్. We don't have power in ourselves, but we have a powerful God.
ఆయనతో కనెక్ట్ అయితే ఆ పవర్ మనకు వస్తుంది. ఇస్త్రీపేటలాగా అన్నట్టు. ఇస్త్రీపేట ఎంత మంచి 10,000 పెట్టి మీరు ఇస్త్రీపేట తెచ్చుకున్నా కానీ కనెక్షన్, మనము పవర్కు కనెక్షన్ ఇవ్వకపోతే, ఆ పవర్ దీంట్లో సప్లై కాకపోతే నువ్వు 10,000 పెట్టి ఇస్త్రీపేట తెచ్చినా లాభం ఏమీ లేదు. కానీ ఆ పవర్తో కనెక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా దీవెనకరంగా ఉంటుంది. మన జీవితాలు కూడా అలాగే ఉంటున్నాయేమో, ఏడ్చినట్టుగా ఉంటున్నాయేమో, ఎవరికి దీవెనకరంగా ఉండకుండా ఇన్ఫ్యాక్ట్ శాస్త్రం లాంటి వాళ్ళు మనల్ని చూసి హేళన చేసే పరిస్థితి. వాట్ ఆర్ దీస్ పీపుల్ టాకింగ్ అబౌట్? దే డోంట్ ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ గాడ్ ఇన్ దేర్ ఓన్ లైఫ్. వాళ్ళ సొంత జీవితంలోనే దేవుని శక్తి లేదు. ఏం మాట్లాడతారు వాళ్ళు దేవుని శక్తి అని? ఎక్కడుంది దేవుని శక్తి అని మనల్ని ఇతరులు చూచి హేళన చేసే పరిస్థితికి మనము దిగజారేమేమో ఆలోచన చేసుకోవాలి. ఘోర పరిస్థితుల గుండా మనం వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ప్రభు అయిన యేసు దగ్గరికి రావాలి. ఆయన గొప్ప పరిష్కారము చూపిస్తున్నాడు. రెండవది గొప్ప పరిష్కారం. 19వ వచనం 2వ భాగం నుండి 27వ వచనం వరకు గొప్ప పరిష్కారం. ఇది మామూలు పరిష్కారం కాదు, ఎవరూ చేయలేనటువంటిది ఆయన ఒక్కడే చేయగలుగుతాడు. అద్భుతమైన మాట ఉంది 19వ వచనం 2వ భాగంలో, వానిని నా యొద్దకు తీసుకొని రండి అని వారితో చెప్పాడు. బ్రింగ్ ద బాయ్ టు మీ. ఈ మాటల్లో ఎంతో నిరీక్షణ ఉంది. 10వ అధ్యాయం చూద్దాం. అంటే భవిష్యత్తులో మనం దీన్ని కూడా స్టడీ చేస్తాం, కానీ ఒక మాట మనం 10వ అధ్యాయంలో ఒక మాట చూడాలి. 10వ అధ్యాయము. ఇక్కడ ఒక గుడ్డివాడు కేకలేస్తూ ఉన్నాడు. యేసు కరుణించమని కేకలు వేస్తున్నాడు. ఆయన సమస్యను గుర్తించాడు. ఆ సమస్యకు పరిష్కారం యేసే అని తెలుసుకున్నాడు. గుర్తించి ఆయన దగ్గరికి వస్తూ ఉంటే ఆ పక్కన ఉండే వాళ్ళంతా గద్దిస్తున్నారు. ఏయ్ ఊరుకరా, న్యూసెన్స్, ఎందుకు సౌండ్ చేస్తున్నావు, ఎందుకు కేకలేస్తున్నావు? ఆయనకేం పని లేదా? ఎన్నో పనులు ఉంటాయి ఆయనకు. పెద్దోడు ఆయన, చాలా సీరియస్గా వెళ్తున్నాడు యెరూషలేముకు. నీ గోలేంటి అని శిష్యులు వాడిని ఊరకుండుమని అక్కడ ఉండేవారు అనేకులు గద్దించారట. గద్దించారు, ఒక చెప్పలేదు, గద్దించరు అని. ఏంటి నీ పోటేంటి అని ఆ వ్యక్తిని గద్దిస్తే, వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేశాడు. కేకలు వేస్తే అప్పుడు యేసు ప్రభు అన్నాడు, అప్పుడు యేసు వానిని నిలిచి వానిని పిలువుడి అని చెప్పాడు. కాల్ దట్ మ్యాన్ అన్నాడు. అప్పుడు వారు ఆ గుడ్డి వారిని పిలిచి, ఎవరైతే గద్దించారో వాళ్ళే పిలిచి ఏమంటున్నారంటే, ధైర్యము తెచ్చుకొనుము, బీ ఆఫ్ గుడ్ చైర్, ధైర్యము తెచ్చుకొనుము. ఎందుకు ధైర్యం తెచ్చుకోవాలంటే ఆయన నిన్ను పిలుచుచున్నాడు. దట్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్. ఇక్కడ యేసు ప్రభు వానిని నా యొద్దకు తీసుకుని రండి, ధైర్యం తెచ్చుకోండి, ఆయన పిలుస్తూ ఉన్నాడు. సమస్య ఎంత పెద్దదైనా మనం చెప్పాల్సింది యేసు ప్రభువుకు, ఆయన దగ్గరికి తీసుకుని రావాలి. అల్టిమేట్గా యోహాను సువార్త 6:37లో వ్రాయబడింది, నా యొద్దకు వచ్చువానిని, అంటే సరిగ్గా వచ్చువానిని. ఆ పై భాగం చదివితే, తండ్రి ఒకరిని ఆకర్షించితేనే కానీ ఎవడున్నో నా యొద్దకు రాడు, అంటే పద్ధతి ప్రకారం వాక్యానుసారంగా నా యొద్దకు వస్తే వానిని ఎంత మాత్రమును త్రోసివేయను అన్నాడు. నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రమును త్రోసివేయను. కానీ ఆయన ప్రకారం, ఆయన ఇష్ట ప్రకారం రావాలి. అంటే వాక్యాన్ని అర్థం చేసుకుని ఆయన దగ్గరికి రావాలి, సరిగ్గా రావాలి. ఒకవేళ అర్థం కాలేదనుకోండి, వచ్చిన తర్వాత నేను చెబితే అర్థం చేసుకోవాలి. ఆ విధంగానే రావాలి. వస్తే నీకు ధైర్యం. యేసు ప్రభువే చెప్పాడు, ఐ విల్ ఇన్ నో వైజ్ క్యాస్ట్ హిమ్ అవుట్ అన్నాడు. యాక్చువల్గా అది చాలా పవర్ఫుల్ నెగటివ్ అక్కడ. అంటే దాని అర్థం ఏంటంటే, ఐ విల్ నెవర్ 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 క్యాస్ట్ హిమ్ అవే అని అన్నాడు. రా నా దగ్గరికి రా, ఆయన పిలుచుచున్నాడు. నీ సమస్య ఎంత పెద్దదైనా, ఎవరు తీర్చలేని సమస్య అయినా కానీ యేసుప్రభు అంటున్నాడు, కమ్ టు మీ అంటున్నాడు. యాకోబు భక్తుడు, యేసుప్రభు సోదరుడు, యాకోబు పత్రిక రాశాడు కదా, 4వ అధ్యాయంలో అంటాడు,
మీరు అడుగనందువల్ల మీరు ఆయన దగ్గర నుంచి ఏమీ పొందుకోవడం లేదన్నాడు. ప్రాబ్లం ఎవరితో ఉంది? మీతోనే ఉంది ప్రాబ్లం. యూ డోంట్ వాంట్ టు ప్రే, యూ డోంట్ వాంట్ టు డిపెండ్ అపాన్ గాడ్, యూ థింక్ దట్ యూ కెన్ డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. నీ అంతటి నీవే చేసుకోగలుగుతావు, డాక్టర్లు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, నో ప్రాబ్లం. ఇదిగో నేను ఎంతైనా డబ్బు ఖర్చు పెట్టుకోగలుగుతాను, నేను చాలా ధనవంతురాలని, నాకు ఇదిగో చాలామంది రాజకీయ నాయకులు తెలుసు, వాళ్ళ దగ్గర నుంచి నేను ఏమంటారు రికమెండేషన్ తీసుకొని రాగలుగుతా. నన్ ఆఫ్ దెమ్ కెన్ హెల్ప్ యూ. నీ సొంత జ్ఞానం మీద ఆధారపడుతున్నావా? మూర్ఖత్వం వచ్చేటట్టుగా చేస్తాడు దేవుడు. అహీతోపేలు అనే ఒక సలహాదారుడు ఉండేవాడు దావీదు దగ్గర. అహీతోపేలు ఆయన సలహా ఇస్తే దేవుడే సలహా ఇచ్చినట్టనట. ఆయన సలహా దేవుని సలహా వంటిది, అంటే అంత అద్భుతమైన సలహా ఇచ్చేవాడు. కానీ దావీదు ప్రార్థన చేస్తాడు, దేవా ఆయన రాంగ్ సలహాలు ఇస్తున్నాడు, ఇప్పుడు ప్రజలు ఆయన సలహాలు తీసుకుంటారు కనుక ఆయనకు ఆ సలహాలు రాంగ్ సలహాలు ఇస్తున్నాడు కాబట్టి ఆయన జ్ఞానాన్ని తీసివేయమని చెప్తాడు. అహీతోపేలు యొక్క జ్ఞానం పనికిరాదు. దేవుని పని దేవుని పద్ధతిలో దేవుని శక్తిలోనే జరిగించాలి. మన సొంత పద్ధతిలో జరిగించడానికి వీల్లేదు. కనుక మీ ఇంట్లో కొంతమంది రక్షణ పొందడం లేదు. ఏదో కొన్ని రోజులు ప్రార్థన చేసి వాళ్ళు నంబర్ నాకు తెలుసు, వాళ్ళ నంబర్ అని నాకు తెలుసు, ఒక 2 సంవత్సరాలకే లేదా సంవత్సరానికే నిరుత్సాహపడిపోయి ఎంతకాలమని ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేస్తున్న వాళ్ళ నంబర్ అని నాకు తెలుసు. వాళ్ళు దే ఆర్ నాట్ ఎలెక్ట్. కొంతమంది అలా కూడా చెప్పే అవకాశం కూడా ఉంటుంది. దే ఆర్ నాట్ ఎలెక్ట్. యూనో ఇఫ్ గాడ్ హ్యాస్ ఎలెక్టెడ్ దెమ్, ఖచ్చితంగా వాళ్ళు వచ్చిండే వాళ్ళు ఎప్పటికీ. నీకేంటి తెలుసా విషయం? జార్జ్ మిల్లర్ తన స్నేహితుని కొరకు 53 years ఏమో ప్రార్థన చేశాడట, స్నేహితుని రక్షణ కోసం. ఆయన బ్రతుకున్నప్పుడు రక్షణ పొందలేదు, 3 కోసం ప్రార్థన చేస్తే 2 పొందారు, ఒక వ్యక్తి రక్షణ పొందలేదు. ఆ వ్యక్తి జార్జ్ మిల్లర్ చనిపోయిన తర్వాత ఆయన డైరీ చదువుకొని, నా స్నేహితుడు నా కొరకు 53 సంవత్సరాలు ప్రార్థన చేశాడా అని ఆశ్చర్యపడి తన జీవితాన్ని యేసు ప్రభువుకి ఇచ్చాడట. ఆయన అడిగారట, జార్జ్ మిల్లర్ని అడిగారట, అయ్యా ఎంతకాలం నుంచి ప్రార్థన చేస్తున్నావే, జవాబు రావట్లేదు, నిరుత్సాహం అనిపించట్లేదా అని అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇంత ఓపిక ప్రార్థన చేయడానికి, ఇంత సహనం, ఇంత భారము దేవుడు నాకు ఊరికినే అనుగ్రహించుంటాడు 5 సంవత్సరాలు. దేవుడు ఖచ్చితంగా చేయబోతున్నాడు కార్యము అని నాకు తెలుసు, ఎందుకంటే హీ సప్లైస్ దట్ ఎనర్జీ టు ప్రే ఫర్ హిమ్ ఎవ్రీ డే. ఆ నిరీక్షణ, ఆ బలము, ఆ శక్తి నాకు అనుగ్రహిస్తున్నాడు, అందుకే నేను కంటిన్యూస్గా ప్రార్థన చేస్తున్నాను. గొప్ప పరిష్కారం యేసు వల్ల దొరుకుతుంది. యేసే మనకు పరిష్కారం. మొట్టమొదటిగా ఇక్కడ చూడండి, ఇక్కడ యేసు ధైర్యపరుస్తూ ఉన్నాడు, వాణ్ణి నా యొద్దకు తీసుకుని రండి అని చెప్పాడు. ఆ తర్వాత రెండవదిగా, మొదటిది ధైర్యపరిచాడు, వారి మీద కనికరపడ్డాడు, దయ్యాన్ని వెలగొట్టాడు. ఆ తండ్రి నీ వలన ఏమన్నా అయితే అనంటే యేసు ప్రభు బాధపడి, నేను ఇంత అవిశ్వాసం, నేను బాగు చేయని వెళ్ళిపో అని చెప్పలేదు. యూఆర్ క్వశ్చనింగ్ మై ఎబిలిటీ. హ్యావ్ ఫెయిత్ ఇన్ మై ఎబిలిటీ. నాట్ ఇన్ యువర్ ఎబిలిటీ టు బిలీవ్, బట్ ఇన్ మై ఎబిలిటీ టు డూ దిస్. నేను ఇది చెయ్యగలను అని నీవు నమ్మితే ఏదైనా జరుగుతుంది. అంటే ఆబ్జెక్ట్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ ఇంపార్టెంట్ ఇక్కడ. ద సబ్జెక్ట్ ఆఫ్ ఫెయిత్ కాదు, ఆబ్జెక్ట్ ఆఫ్ ఫెయిత్. ఎవరి మీద నీ విశ్వాసం ఉంచుతానో, నీ మీద కాదు, రాజుల మీద కాదు, మనుషుల మీద కాదు. రాజులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ది ఆబ్జెక్ట్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ జీసస్ క్రైస్ట్. బిలీవ్ ఇన్ హిస్ ఎబిలిటీ టు డూ ఎనీథింగ్. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తానని ఈ యేసు ప్రభువే చెప్పింది. నెమ్మది లేదా? సమాధానం లేదా? జీవితంలో చాలా కలతగా జీవితం నిండి ఉందా?
బాగానే తింటున్నావు కానీ వంట పడట్లేదు. బికాజ్ నెమ్మది లేదు, మనసులో ప్రశాంతత లేదు. యేసుప్రభు అంటున్నాడు, జీవిత సమస్యల చేత కొట్టుమిట్టాడుతూ అలసిపోయి సొలసిపోయి ఉంటే అంటూ ఉన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. నా యొద్దకు వస్తే ఏమైంది? నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను. మీ ప్రాణములకు నెమ్మది అనుగ్రహిస్తాను. కనుక ఆయన సాయం చేస్తాడా, ఈయన సాయం చేస్తాడా, వాళ్ళు చేస్తారా, వీళ్ళు చేస్తారా? నిజమే, మనుషుల యొక్క అవసరత ఉంటుంది, మనుషుల ద్వారానే దేవుడు కార్యం చేస్తాడు. కానీ దేవుణ్ణి పక్కకు పెట్టి చేయకూడదు. దేవుడు లేడేమో అన్నట్టుగా, నాకు మనిషే దిక్కు అన్నట్టుగా మనం ఎన్నడూ కూడా చేయకూడదు. పాత నిబంధనలో ఆస అనే ఒక రాజు మంచోడు వాస్తవానికి ఆయన, కానీ తన కాళ్ళలో జబ్బు వస్తే అతడు యెహోవాను ఆశ్రయించక వైద్యులను ఆశ్రయించను. కొన్నిసార్లు సంతానం కలగకపోతే ఎంత హైరాణ పడిపోతుంటారంటే, ఎంత కంగారు పడుతుంటారంటే. మన దేశం దుర్మార్గమైన దేశం ఈ విషయంలో. మిగతా విషయాల్లో మంచివి కూడా ఉన్నాయి, కానీ ఈ విషయంలో ఏంటంటే సొంత తల్లే వేదన పెడుతుంది, సొంత అత్తనే వేధించుతుంది. నీకు పిల్లలు కలగట్లేదు. ఆ సమస్య నీ కొడుకులో ఉండొచ్చు, నీ అల్లుల్లో ఉండొచ్చు, కానీ సమస్య మాత్రం అమ్మాయిది అన్నట్టుగా అమ్మాయిని రాసి రంపన పెడతారు మన కల్చర్లో. ఏదైనా ఒకవేళ ఏమంటారు, ఏదైనా శుభ సందర్భం ఉంటే కనుక అమ్మాయిని రానివ్వరు, అమ్మాయి ఆ మంచి పనులు చేయనివ్వరు. ఎందుకనంటే గొడ్రాల అమ్మాయి ఏం చేసేది? ఓవేళ పాస్టర్కే పిల్లలు పుట్టలేదనుకోండి, ఇంకా పిల్లలు పుట్టిన పాస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేయించుకొని వచ్చి ఆ తర్వాత పిల్లలు లేని పాస్టర్, స్థానిక పాస్టర్ పిల్లలు లేకపోతే కనుక ఆయనతో కూడా, ఎందుకంటే మొక్కుబడిగా చేయించుకోవాలి కదా ఆయనతో కూడా. అట్లా చేసే వాళ్ళు కూడా ఉన్నారు, అన్ని రకాలైన ఉన్నారు క్రైస్తవ్యంలో. తప్పు కాదు వైద్యులను ఆశ్రయించడం, కానీ యెహోవాను ఆశ్రయించక వైద్యులను ఆశ్రయిస్తే చాలా నష్టాన్ని అనుభవిస్తాం జీవితంలో. దేవుడు వదిలిపెట్టాడు అనుకోండి, నువ్వు ఎంత ప్రయత్నం చేసినా కాదు. దేవుని మీద ఆధారపడాలి. ఒకవేళ దేవుని చిత్తమై ఉండి కొంతమందికి ఇవ్వడు, ఎందుకంటే మీ అంత మంచోళ్ళు భూలోకంలో కొంతమంది ఉంటారు కాబట్టి, అనాథలను పెంచుకోవడానికి మీకొకరికే మనసు ఉంటుంది కాబట్టి, మీ అంత మంచోళ్ళు లేరని దేవుడు మీకే ఇవ్వకుండా అవుతాడు. అది కూడా అవుతుంది. కొన్ని సందర్భాల్లో సేవ విస్తారంగా చేయాలన్న ఉద్దేశం చేత కూడా పిల్లలుంటే చేయలేరు. ఆ విధంగా పిల్లలుంటే వెంటనే వెనక్కి రావాలి. ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి, అవి తప్పేం కాదు. బట్ దేవుడు కొన్ని సందర్భాల్లో హీ వాంట్స్ యూ టు బీ ఫ్రీ అండ్ సో హీ వోంట్ గివ్ చిల్డ్రన్. ఎన్నో కారణాలు ఉంటాయి. దేవుడి శక్తి ఏమీ తగ్గలేదు. బైబిల్ అంతట్లో మనం గమనిస్తే ఒకప్పుడు సంతానం లేక ఆ తర్వాత సంతానం కలిగింది. మధ్యలో ఏమైంది అని చూస్తే కామన్ డినామినేటర్ ఈజ్ ప్రేయర్. మీరు ఎక్కడైనా చూసుకోండి, కామన్ డినామినేటర్ ఈజ్ ఆల్వేస్ ప్రేయర్. నీవు ఆయనను అడగనందువల్ల ఆయన దగ్గర నుంచి పొందుకోవట్లేదు అని ఒకవేళ నీ మీద మాట రాకుండా చూసుకోవాలి. అడగాలి, విశ్వాసంతో అడగాలి. విశ్వాసం ఎట్లా వస్తుంది? దేవుని వాక్యం చదివితే వస్తుంది, దేవుని యొక్క వాగ్దానములను నమ్మితే వస్తుంది, దేవుని యొక్క శక్తిని నమ్మితే వస్తుంది. దేవుడు ఏమైనా చేయగలుగుతాడు అని నమ్మాలి. సముద్ర జలాలను ఆయన రాసులుగా కుప్పగా కూర్చగలిగిన వాడు ఈ మాత్రం చేయలేడా? గర్భాన్ని మూసేవాడు ఆయనే, గర్భాన్ని తెరిచేవాడు ఆయనే, సాతానుడు కాదు. కనుక ఇలాంటివి ఎన్నో సమస్యలు ఉన్నాయి, జీవిత సమస్యలు. మీ జీవితంలో ఏమైనా ఉండవచ్చు. నేను ఒక ఉదాహరణ చెప్పాను. పరిష్కారము యేసు ప్రభువే. ఆయన ప్రేమతో ఆయన నిరీక్షణిస్తున్నాడు. నంబర్ 1, రా నా దగ్గరికి రా అంటున్నాడు. నంబర్ 2, అడుగుతున్నాడు. ఎంతకాలం అయింది ఇలాగా? అందులో ఆయనకు తెలియదు, జ్ఞానం లేక అడుగుతున్నాడు, ఇన్ఫర్మేషన్ కొరకు అడుగుతున్నాడు అనుకోకూడదు. టు ఇన్స్టిల్ ఆ హోప్ ఇన్ యూ, ఆ నిరీక్షణ నీకు అనుగ్రహించడం కోసమని ప్రేమతో దయతో ఆయన అడుగుతూ ఉన్నాడు. ఇప్పుడు చనిపోయాడు ఆ వ్యక్తి, చనిపోతే కూడా వచ్చి అడుగుతారు కొంతమంది, ఎట్లా చనిపోయాడు, ఏమైంది అని తెలిసినా కానీ అడుగుతారు వాళ్ళ దగ్గర నుంచి. అంటే ఆ కన్సర్న్, గాడ్ ఈజ్ కన్సర్న్డ్ అబౌట్ యూ మోర్ దాన్ యు ఆర్ కన్సర్న్డ్ అబౌట్ యువర్ సెల్ఫ్. నీవు నీ గురించి ఎంతగా చింతపడుతున్నావు అంతకంటే దేవునికి ఇంకెక్కువ ఉంది.
కానీ దేవుడు ప్రార్థన అనే మాధ్యమం ద్వారా జరిగించాలని నిర్ణయించాడు. హీ హెస్ డిక్రీడ్ దట్ హీ విల్ డూ థింగ్స్ త్రూ ద మీన్స్ ఆఫ్ ప్రేయర్. యేసు ప్రభు దయ్యాన్ని వెలగొట్టాడు. ఇప్పుడు లాస్ట్ మాట చూసుకొని ముగించుకుందాం. మొదటిది ఘోర పరిస్థితి, రెండవది గొప్ప పరిష్కారం, మూడవది గంభీర పాఠం. ఒక గంభీరమైన పాఠం నేర్పిస్తున్నాడు. శిష్యులు వచ్చారు, అయ్యా మేము ఎందుకు చేయలేకపోయాం, ఇంతకుముందు చేశాం కదా, ఇప్పుడు ఎందుకు చేయలేకపోయాం? ఆయన అన్నాడు, ఇలాంటి సంగతులు ప్రార్థన ద్వారా తప్ప మరే విధంగా జరగదు. కొన్ని ప్రాచీన ప్రతుల్లో ఉపవాసం అని కూడా ఉంది, కానీ బెస్ట్ ఎర్లియస్ట్ మ్యానుస్క్రిప్ట్స్లో లేదు ఉపవాసం అనేది. 3rd century 4th century 5th centuryలో పీపుల్ వర్ బికమింగ్ అసెటిక్స్. విపరీతమైన ఉపవాసాలు ఉండడం, అవన్నీ చేయడం ఉండేది. అందుచేత వాళ్ళు యాడ్ చేశారు దాన్ని. దట్స్ నాట్ ద పార్ట్ ఆఫ్ ద ఒరిజినల్స్. ఒరిజినల్ ఏంటంటే ప్రార్థన. ఉపవాసం ఉంటే మంచిది, కష్టం ఉంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మంచిది, చేయాలి, తప్పులేదు. కానీ ఉపవాసంలో ఏదో స్పెషాలిటీ ఉంది అని మనం చేయకూడదు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేదనుకోండి. ఇప్పుడు గత బుధవారం నుంచి ప్రార్థనలు చేస్తున్నారు. మన సంఘంలో కూడా కొంతమంది వ్యక్తిగతంగా చేస్తూ ఉన్నారు, మంచిదే. ఎన్ని ఉన్నాయి సమస్యలు ప్రార్థన చేయడానికి, కానీ పట్టింపు లేకుండా ఉన్నాం మనం. అలా ఉంటే ఎంతవరకు పట్టింపు లేకుండా ఉంటావో అంతవరకు నీవు దేవుని శక్తిని అనుభవించలేవు నీ జీవితంలో. పట్టించుకోవాలి. రక్షణ పొందిన అనేకుల కొరకు ప్రార్థన చేయాలి. నీ సమస్యలు ఏమున్నాయి, ముఖ్యంగా ఆధ్యాత్మికంగా ఉన్న విషయాల కొరకై ప్రార్థన చేయాలి. మనం క్రిస్మస్ అప్పుడు విపరీతంగా భోజనం చేసుకొని తిని ఆనందిస్తాం కదా, మంచిది. అలాగే చెప్పాను నేను, ఆనందించాలి. దిస్ ఇస్ ద టైమ్ టు రిజాయిస్. ఏడ్చే సమయం కాదు. పాత నిబంధనలో రాయబడింది, ఇది ఏడ్చే సమయం కాదు, ఇది సంతోషించే సమయం పండుగ సమయంలో. బట్ దెర్ ఈజ్ అ ప్లేస్, దెర్ ఈజ్ అ టైమ్ ఫర్ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్, అండ్ యూ కెన్ యూజ్ దిస్ యాజ్ అన్ ఆపర్చునిటీ. దీంట్లో ఏదో ఈ 40 రోజులే చేయాలని కాదు, బట్ క్రిస్మస్ చేయలేదా మనం? అలాగా చేశాం కదా. వాట్ ఈజ్ రాంగ్ విత్ దిస్? కనుక ఈ సమయాన్ని వినియోగించుకొని స్పెండ్ మచ్ టైమ్ ఇన్ ప్రేయర్. ఎంతోమంది జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చెయ్యాలని ఎదురు చూస్తున్నాడు, కానీ నీ ప్రార్థన అలా ఆపేసింది. అంటే దేవుడు చేయలేడా? నువ్వు చేయకపోతే ఇంకోరి ద్వారా ప్రార్థన చేయించి జరిగిస్తాడు కార్యం, కానీ నీకేం పాలున్నది అందులో. మధ్యలోనే జాన్మా ఖాతర్ ఇలాగే చెప్పాడు, నువ్వు ప్రార్థన చేయకపోతే యూ విల్ బి ద లూజర్. దేవుడు ఇంకోరిని లేపుతాడు, వాళ్ళ ప్రార్థన ద్వారా వీళ్ళకు కార్యం జరిగిస్తాడు, వాళ్ళు వాక్యం ప్రకటించడం ద్వారా వీళ్ళలో కార్యం జరిగిస్తాడు. బట్ యూ విల్ బి ద లూజర్. యూ విల్ నాట్ హ్యావ్ ద జాయ్ ఆఫ్ లీడింగ్ ఎ పర్సన్ ఆర్ బీయింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద పర్సన్ సాల్వేషన్. యూ విల్ నాట్ హ్యావ్ ద జాయ్ ఆఫ్ ద రివైవల్ ఇన్ ద చర్చ్. ఇప్పుడు బాగా ప్రార్థన చేశారనుకోండి, సంఘంలో రివైవల్ రావాలి, దేశంలో రివైవల్ రావాలి, మా దేశంలో అనేకులు యేసు ప్రభు వైపు తిరగాలి, ప్రపంచం అంతటి కొరకై ప్రార్థన చేసే ఆ మనస్సు ఉంది అనుకోండి. బాగా ప్రార్థన చేస్తున్నాం. ఒక ఆయన 12 సంవత్సరాలు ప్రార్థన చేశాడట ఫర్ ద రివైవల్ ఆఫ్ హిస్ నేషన్. అండ్ ద రివైవల్ కేమ్. ఎవరికి హ్యాపీనెస్ ఉంటుందండి? ప్రార్థన చేయను అనుకుంటుందా? ఉండదు. ప్రార్థన చేస్తాం అనుకుంటుంది. మా ఆనందమైనను మా అతిశయ కిరీటమైనను ఏది? మా ప్రభు అయిన యేసు రాకడ ఎదుట మీరే కదా. యూ విల్ బీ అవర్ జాయ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యూ విల్ మిస్ ఆల్ ఆఫ్ దిస్ ఇఫ్ యూ డోంట్ ప్రే. విశ్వాసంతో ప్రార్థన చేయాలి. దేవుడు అడిగితే గొప్ప కార్యాలు చేయాలని ఇష్టపడుతున్నాడు. అడగండి మీకు ఇస్తాను, వెదకండి దొరుకుతుంది, తట్టుడి తీయబడుతుంది. అంటే బ్లాంక్గా కాదు, ఆ మాట కూడా ఉంది. ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను అది ఆయన వల్ల పొందుకుంటామనే ధైర్యం ఉంది. ఖచ్చితంగా యూ విల్ రిసీవ్ ఇట్. ఇఫ్ నాట్ టుడే, సమ్ అదర్ డే. బట్ వీ హ్యావ్ టు. దేవుడు ఓపిక కోసమని దేవుడు ఆ విధంగా మన జీవితంలో చేయొచ్చు, ఆలస్యం చేయొచ్చు. కనుక ప్రియమైన వార్ల, ఈ ఉదయకాలపు వేళ గంభీరమైన పాఠం ఏంటి మనకు అనంటే, శిష్యులు ప్రశ్న అడిగాడు, ఎందుకు ఇలా జరిగింది అనంటే ఆయన ఇచ్చిన ప్రత్యుత్తరం ఏంటంటే, ప్రార్థన చేయలేదు మీరు. యు డిడ్ంట్ ప్రే, యు డిడ్ంట్ రిసీవ్ ద పవర్ ఫ్రమ్ గాడ్,
That's why you could not do it. Had you prayed, things would have been different. శాస్త్రుల చేత ఈసడింపు అవమానం అనుభవించాల్సిన పరిస్థితి ఉండేది కాదు. అప్పులు చేయకుండా దేవుని మీద ఆధారపడి బతకండి, ఇతరుల చేత అవమానం పొందాల్సిన అవసరం ఉండదు. గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు మనుషులను అడిగితే వాళ్ళు సహాయం చేయొచ్చు, రేపటి దినాన దే విల్ థింక్, అంటే నీ జీవితం ఎలా ఉంది అని దే విల్ లుక్ డౌన్ అపాన్ యూ. కానీ దేవుని మీద ఆధారపడి ఆయన వైపు చూస్తే సిగ్గున్నందరూ అని రాయబడింది. దే దట్ వెయిట్ అపాన్ ద లార్డ్ షల్ నెవర్ బి పుట్ టు షేమ్. షల్ నెవర్ బి పుట్ టు షేమ్.